మనం చేసుకోబోయే రెసిపీ ఆలు గోరుచిక్కుడుకాయ కూర. చాలా మందికి గోరుచిక్కుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇలా ఆలుగడ్డ కలిపి వండితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. సింపుల్ హెల్దీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా చిన్న టిప్స్ అయితే చెప్తాను. ముందుగా ఆలు గోరుచిక్కుడుని అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలి. మంచిగా కుక్కర్లో వేసి అయితే ఉడికించుకోవాలి. 50% చిక్కుడులో పచ్చివాసన ఉంటుంది కాబట్టి 50% అయితే ఉంచుకోండి. అప్పుడు కూర కూడా తొందరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే కదా, 50% ఉడికాక ఇలా ఒక జల్లి గిన్నెలోకి అయితే వాటర్ పోయేదాకా వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో అయితే జీలకర్ర అయితే వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. చిటపటలాడినాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చిక్కుడు ముక్కలు, ఆలు ముక్కలు సమానంగా కట్ చేసుకోవడం వల్ల కూర తొందరగా సమానంగా ఉడుకుతుంది. ఒక చిన్న టిప్, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అయితే వేసి కొంచెం పసుపు కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు ఆలు ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మొత్తం అయితే ఇందులో వేసి కొద్దిగా ఇందులోనే తగినంత ఉప్పు, కారం అయితే ఇప్పుడే వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి మొత్తాన్ని అయితే. అయినా గోరుచిక్కుడు ఆలు ముక్కలు అయితే మరీ చిన్న సైజులో కట్ చేసుకోకండి, ఈ సైజులో అయితే చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసాక మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. కూరని అయితే ఒక 5 minutes 10 minutes అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాటర్ అయితే అవసరం లేదు, మనం మూత పెట్టుకుంటాం కదా, ఆవిరికే వాటర్ వస్తుంది కదా, అది సరిపోతుంది. ఇక మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఫైనల్గా అయితే కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని అయితే ఒక 5 minutes అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. పొడి, కొత్తిమీర అయితే మంచిగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఆలు కూర రెసిపీ రెడీ. కూడా ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసేయండి కదా. ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందో కూడా ఎప్పుడు కాకుండా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, పుల్కాలో దేనిలో తిన్నా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. రెసిపీతో మేము ముందైతే ఉంటాము.